అర్ధరాత్రి వ్యాపారం. మొగుడు పోగానే మంగమ్మ ఉన్న ఊళ్ళో జీవనోపాధి లేక పట్నం చేరి ఒక పాడుబడిన ఇంట్లో మకాం పెట్టింది. ఆమె బాగా ఆలోచించి బూరెలు గారెలు అమ్మి పొట్ట పోసుకోవాలని నిర్ణయించుకున్నది. అందుకని ఆమె ఉన్న కొద్ది డబ్బుతో అవసరమైన వస్తువులన్నీ తెచ్చుకొని చీకటి పడగానే నడుంవాల్సింది. ఆమె ఉద్దేశం వేకువజామునే లేచి గారెలు బూరెలు వేసి వెలుగు రాగానే వీధి అరుగు మీద కూర్చొని వాటిని అమ్ముకోవాలని. ఒక రాత్రి వేళ పక్క ఇంటి కోడి పిల్లిని చూసి ఒక కూత కూసి ఊరుకున్నది. కోడి కూత విని మంగమ్మ కంగారుగా లేచి తెల్లవారుబోతున్నదనుకొని నడుం బిగించి పిండ్లు రుబ్బి పెట్టుకొని పెరట్లోనే పొయ్యి అమర్చింది. దాని కింద చితుకుల మంట చేసి బూర్లె మూకడులో బూరెలు వేయించసాగింది. దోరగా వేగిన బూరెలు కమ్మగా వాసన కొట్టసాగాయి. ఏమమ్మాయి, కొత్తగా మొదలు పెట్టినావంటనే వ్యాపారం అంటూ ఒక ముసలి మనిషి అక్కడికి వచ్చాడు. అవును బాబు, వేడి వేడి బూరెలు రుచి చూస్తారా అంటూ మంగమ్మ కొయ్యి చెక్క వాల్చి ముసలివాడికి 4 బూరెలు పెట్టింది. ఆ మనిషి బూరెలు తింటూ ఉండగానే మరి నలుగురు వచ్చారు. అందరూ కలిసి బూరెలన్నీ తినేశారు. గారెలు వేసే ముందు మరో 4 వచ్చారు. అందరూ కలిసి గారెలన్నీ తినేసి, మంచి వ్యాపారం మొదలు పెట్టావమ్మా, రోజు ఇలాగే గారెలు బూరెలు వెయ్యి, రోజు ఈ వేళకు నిద్ర పట్టక అవస్థ పడుతూ ఉంటాము, ఏదో కాలక్షేపంగా తినిపోతాము అన్నారు వాళ్ళు. అందరూ ముసలివాళ్లే, ఇంచుమించు ఒక వయసు వాళ్ళు. ఒక పంగనామాలవాడు మంగమ్మతో, రేపు గోధుమ రొట్టెలు కోడికూర చెయ్యి, ఈ సంగతి నలుగురికి చెప్పకు సుమా అన్నాడు. మంగమ్మ నవ్వుకుంది. బహిరంగంగా తినకూడనివి తినటానికి వాళ్ళు రహస్యంగా వస్తారని గ్రహించింది. ఎంత మాట బాబు, నాకా మాత్రం తెలీదా, అలాగే చేస్తా అన్నదామ ఆ నామాలవాడితో. గారెలు బూరెలు తిన్న వాళ్ళందరూ ఎవరి చేతికి వచ్చినంత డబ్బు వారు మంగమ్మకిచ్చి వెళ్లిపోయారు. ఆ డబ్బు లెక్క చేసుకుంటే ఆమె అనుకున్న దానికి 10 ఉన్నది. ఆమె ఆశ్చర్యపోయి తాను ఆరంభించిన బేరం లాభసాటిగా ఉన్నందుకు సంతోషించింది. తర్వాత కొంతసేపటికి గాని తూర్పు తెల్లారలేదు. తాను అర్ధరాత్రి వేళ లేచి ఉండాలని మంగమ్మ గ్రహించి రోజు ఆ వేళకే లేవటానికి నిశ్చయించుకుంది. మర్నాడు ఆమె కొంత డబ్బు ఖర్చు పెట్టి 2 కోళ్లు కొని అర్ధరాత్రి వేళ గోధుమ రొట్టెలు కోడికూర చేసింది. కిందటి రోజు వచ్చిన వాళ్ళందరూ వచ్చి రొట్టెలు కూర తిని డబ్బులిచ్చి వెళ్లిపోయారు. ఆ రోజు కూడా మంగమ్మకు మంచి ఆదాయమే వచ్చింది. ఇలాగే ప్రతి రాత్రి మంగమ్మ వ్యాపారం ఎంతో లాభసాటిగా కొనసాగుతూ వచ్చింది. మంగమ్మ ఇంటి వెనుక ఉన్న డాబా ఇల్లు ఒక కోమటిది. అతను డబ్బు కోసం గడ్డి తినే రకం. ఒక రాత్రి అతనికి నిద్ర పట్టలేదు. ఎక్కడి నుంచో కమ్మటి వాసన వస్తున్నది. అది ఎక్కడి నుంచి వస్తుందో చూడటానికి తన ఇంటి డాబా మీదకి వెళ్ళాడు. ఒక పెరడులో మంగమ్మ ఒంటరిగా కూర్చొని పొయ్యి మీద కోడికూర వండుతూ కనిపించింది. కోమటి కుతూహలంగా చూడసాగగా అతను చూస్తుండగానే పెరడంతా జనంతో నిండిపోయింది. మంగమ్మ అందరికీ వడ్డించి వాళ్ళిచ్చిన డబ్బులు పుచ్చుకున్నది. అంతా వెళ్లిపోయాక ఆ డబ్బులన్నీ నేల మీద వేసి లెక్క పెట్టుకున్నది. అంత డబ్బు ఒక్కసారిగా చూడగానే కోమటికి కళ్ళు చెదిరాయి. ఒక్క రోజుకి ఇంత డబ్బా, ఈ మొగుడు చచ్చినా ముండ పని బావుంది, నీచు తినకూడదని వాళ్ళంతా దీని దగ్గర చేరి రహస్యంగా అన్నీ తినేస్తున్నారు, అందుకే అలా డబ్బు కొమ్మరించిపోతున్నారు అని కోమటి అసూయగా అనుకున్నాడు. మంగమ్మను ఆ ఇంటి నుంచి తరిమేసి దాని వ్యాపారం తనది చేసుకోవాలని అతనికి ఆశ పుట్టింది. మర్నాడు మధ్యాహ్నం కోమటి మంగమ్మ దగ్గరికి వచ్చాడు. వంటింటిలో కొంగు పరుచుకొని పడుకొని ఉన్న మంగమ్మ కోమటిని చూసి లేచి కూర్చున్నది. కోమటి వస్తూనే, పాపం, నువ్వు చూస్తే నిక్షేపంలా ఉన్నావు, నీకేంది కర్మ అన్నాడు జాలి పడుతున్నట్టుగా. ఆ మాటలు ఏమీ అర్థం కాక మంగమ్మ కోమటిగేసి అయోమయంగాను భయంగాను చూసింది. అదిగో, అప్పుడే నీకు వెర్రి చూపులు వచ్చేసింది. అవును మరి, పిచాచాలకు వండి వడ్డిస్తే ఏమవుతుంది అన్నాడు కోమటి. అప్పటికీ మంగమ్మకు ఆయన మాటలు అర్థం కాలేదు. నీ మొహం చూస్తేనే తెలిసిపోతున్నది పిచాచాల గాలి సోకిందని. అర్ధరాత్రి వచ్చే వాళ్ళకి నువ్వు కోరినవి వండి పెట్టడం లేదు అన్నాడు కోమటి. మంగమ్మకు కోమటి మాట అర్థమైంది. ఇది మరీ బాగుంది, పెద్ద మనుషులు అడిగారు చేసి పెట్టాను అన్నదామె. నీ చేత ఇలాగే అన్నీ చేయించుకొని తిని చివరకు ఆ పిచాచాలు నిన్నే కాల్చుకు తినేస్తాయి. ఏదో నీ మంచి కోరి చెప్పాను అన్నాడు కోమటి. మంగమ్మ ఆ మాటలు విని కెవ్వుమని, అర్ధరాత్రి వచ్చేది పిచాచాలా అని నమ్మలేనట్టుగా అడిగింది. ఇంకా సందేహమా?
ఇంతకు ముందు ఈ ఇంట్లో ఉండిన ముసల్దాన్ని చివరకు పిచాచాలేగా కాల్చుకు తినేసింది. ముందే జాగ్రత్త పడి ఎక్కడికైనా పారిపో అని కోమటి మంగమ్మను ఆడలగొట్టాడు. మంగమ్మ అప్పటికప్పుడు మూటా ముళ్ళ సర్దుకొని మరో ఊరు వెళ్లిపోతానని కోమటికి చెప్పి వెళ్లిపోయింది. కోమటి సంతోషంగా తన ఇంటికి తిరిగి వచ్చి జరిగిందంతా భార్యకు చెప్పి, ఇవాళ రాత్రి నుంచి మంగమ్మ స్థానంలో నువ్వు కూర్చో, కనక వర్షం కురుస్తుంది అని చెప్పాడు. అమ్మో, నేను కూర్చోను. ఆ మంగమ్మ దేవాంతకురాలు, అది అంత తేలికగా వెళ్లిపోదు. వేలకు తిరిగి వచ్చి ఏదో గొడవ చేస్తుంది. కావాలంటే నువ్వే కూర్చో, చూస్తూ ఉండు. ఆ వేలకు వచ్చి మంగమ్మ నలుగురిని పిలిచి రచ్చ చేయకపోతే అన్నది కోమటి భార్య. అర్ధరాత్రి వేళ కోమటి బూరెలు వేయిస్తూ మంగమ్మ స్థానంలో కూర్చున్నాడు. కాసేపటికి ముసలి వాళ్ళందరూ బిలబిలమంటూ వచ్చి, ఒరే అబ్బి, ఇక్కడుండే ఆడమనిషి ఎక్కడికి వెళ్ళిపోయింది అని అడిగారు. పెళ్లి చేసుకుని చక్కపోయింది. మీకు ఇబ్బంది లేకుండా మీ పని నేను చేస్తున్నాను కదా అన్నాడు కోమటి బూరెలు మొదటి వాయి వేస్తూ. బూరెలు చూసి వాళ్ళ మొహాలు చిట్లించి, ఈసారికి ఇవి చేస్తే చేశావు గాని రేపటి నుంచి కోడి మాంసము గొర్రె మాంసము చెయ్యి అన్నారు. పెళ్ళాం చెప్పినట్లుగా మంగమ్మ ఎక్కడ వస్తుందో అని భయపడుతున్న కోమటి, ముందు డబ్బులిచ్చి మరీ తినండి, లేకపోతే చీకటి చాటున మోసం చేసిపోయినా దిక్కులేదు అని వాళ్లతో అన్నాడు. ఈ మాట వినగానే ముసలి వాళ్ళ కళ్ళు చింత నిప్పుల్లా మెరిశాయి. కుర్రపీనుగా, డబ్బులిస్తే గాని మమ్మల్ని తిననీయవుగా, ఎంత ధైర్యం? చచ్చినట్టు మేము అడిగినవన్నీ చేసి పెట్టు, లేకపోతే నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి నీ పొయ్యిలోనే కాల్చుకు తినేస్తాం. తప్పించుకోవాలని చూసినా నిన్ను వదలం అని కోమటి చేసినవన్నీ తినేసి అంతా ఒక్కసారిగా మాయమయ్యారు. కోమటి అది మొదలు ఆదాయం చిల్లి గవ్వ లేకుండా అర్ధరాత్రి వ్యాపారం చేస్తూనే ఉన్నాడు. మంగమ్మ తిరిగి రావాలని 1000 దేవుళ్లకు మొక్కుకుంటున్నాడు. కానీ ఆమె తిరిగి రాలేదు.